కార్తీక దీపం సీరియల్ స్టార్ మాలో రాత్రి 8 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. నిరుపం పరిటాల, ప్రేమి విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్ తమిళ ధారావాహిక చెల్లమేకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ ట్రాక్ ని మొత్తం చేంజ్ చేశారు. ప్రస్తుతం తమిళ వర్షన్ లో లాగా ప్రస్తుత కథ అయితే లేదు. మొత్తం తెలుగు నేటివిటీతో తెలుగు వాళ్ళ స్టైల్లో ప్రస్తుతం కార్తీక దీపం తెలుగు ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో 2 కొత్త క్యారెక్టర్స్ అయితే ఎంటర్ అయ్యాయి. మొదటగా సూరజ్ అనే క్యారెక్టర్ లో శ్రీకర్ కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఓ దుకాణంలో జ్యోత్స్నాతో గిఫ్ట్ కోసం ఇరువురు గొడవ పడతారు. ఇలా ఈ క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టారు. రీసెంట్ గా 2 ఎపిసోడ్స్ క్రితం దక్షిణామూర్తి అనే కొత్త క్యారెక్టర్ ని కూడా కథలో ప్రవేశపెట్టారు. సుమిత్రకి తండ్రిగా దక్షిణామూర్తి క్యారెక్టర్ లో మల్లాది రాఘవ ఎంట్రీ ఇచ్చారు. శివన్నారాయణకి దక్షిణామూర్తికి గతంలో శత్రుత్వం ఉంది అన్నట్లు కథలో చూపిస్తున్నారు. కూతురు చనిపోయిందని కూతురికి కర్మకాండలు కూడా జరిపించినట్లు వాళ్ళ మాటల ద్వారా తెలుస్తోంది. అయితే శివన్నారాయణ కుటుంబానికి దక్షిణామూర్తి కుటుంబానికి గల శత్రుత్వం ఏమిటి, ఇంతకీ వీళ్ళ మధ్య శత్రుత్వం పెరగడానికి ఎవరు కారణం అనేవి రాబోయే ఎపిసోడ్స్ లో తెలియబోతున్నాయి. ఒకవేళ ఇది కూడా పారిజాతం కుట్రే అయి ఉంటుందేమో. గతంలో స్నేహితులైన ఇరువురు విడిపోవడానికి కూడా ఒకవేళ పారిజాతమే ఏదైనా కారణమై ఉంటుందేమో, మరి చూడాలి. అయితే ముందుగా వచ్చిన సూరజ్ క్యారెక్టర్ కి ఈ దక్షిణామూర్తికి ఏదైనా రిలేషన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా దక్షిణామూర్తి మనోడే ఈ సూరజ్ అయి ఉంటాడు. సుమిత్రకి మేనల్లుడు అయి ఉంటాడు సూరజ్. మేనత్తని తాతయ్యని కలపడానికే ఇప్పుడు ఈ సూరజ్ క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అత్తారింటికి దారేది మూవీ స్టైల్లో సీరియల్ నడవబోతోంది అనిపిస్తోంది. రాబోయే ఎపిసోడ్స్ లో తాతయ్యకి దీప ఎలా దగ్గర కాబోతోంది, విడిపోయిన తండ్రి కూతుర్లని మళ్ళీ దీప అలాగే సూరజ్ వీళ్ళందరూ కలిసి ఎలా ఒకటి చేయబోతున్నారు అనేది చూడాలి. లేదా శివన్నారాయణ మొదటి భార్యకి తోబుట్టు అయిన ఈ దక్షిణామూర్తి అయ్యుండొచ్చు. కాంచనకి దశరథకి ఇద్దరికి ఇతను మేనమామ అయి ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్తీక దీపం సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ కోసం ఈ కొత్త ట్రాక్ ని కథలో ప్రవేశపెట్టారు. జ్యోత్స్నాకి పేరుగా ఖచ్చితంగా ఈ సూరజ్ క్యారెక్టరే అయి ఉంటుంది. బహుశా సూరజ్ తో ఏమైనా జ్యోత్స్న అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుంటుందేమో. అలా సూరజ్ జ్యోత్స్నాల పెళ్లి కథలో జరుగుతుందేమో. తర్వాత దక్షిణామూర్తి మనవడే ఈ సూరజ్ అని కథలో రివీల్ చేయొచ్చు. ఖచ్చితంగా కథలో ఇలాంటి షాకింగ్ ట్విస్ట్ ఏదో ఉంది అని అనిపిస్తోంది. జ్యోత్స్న సూరజ్ ల పెళ్లి అనంతరం దక్షిణామూర్తి మనవడే ఈ సూరజ్ అని కథలో రివీల్ కావచ్చు. అందుకే దక్షిణామూర్తి నిన్న వెళ్తూ నువ్వే నా దగ్గరికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తావని చెప్పాడు. రాబోయే ఎపిసోడ్స్ లో ఇదే జరగచ్చు. కార్తీక దీపం సీరియల్లో ప్రస్తుతం వచ్చిన ఈ కొత్త క్యారెక్టర్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? సూరజ్ దక్షిణామూర్తి మనవడై ఉంటాడని మీలో ఎంతమంది గెస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.